ఏళ్ల నుంచి అద్భుతంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చి మీరు ఆత్మ గౌరవంతో అమ్మగారి ఇంటికి పోయేటట్టు అమ్మోరిని దర్శించుకోవాలన్నా, జోగులాంబ తల్లిని దర్శించుకోవాలన్నా, మన్నెంకొండ వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇయ్యలేదా? ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా? ఎవడన్నా అడిగితే నా ఫోటో జేబులో పెట్టుకొని చూపిరిగో ఈయన దగ్గర పోయి తెచ్చుకోపోండి కిరాయి పైసలు. ఎవరన్నా ఆడబిడ్డల్ని బస్సు కిరాయి పైసలు అడుగుతా వాళ్ళు ఉద్యోగం ఆన్నే ఊడగొడతా. ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఇవాళ 1000 బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం. నారాయణపేటలో పెట్రోల్ బంకు నడుపుతామంటే మహిళా సంఘాలకు ఈరోజు ల్యాండ్ ఇచ్చి పెట్రోల్ బంకులు నడుపుకునేది ప్రతి జిల్లాల ఆడబిడ్డలకి ఇవాళ పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు మనం అవకాశం ఇచ్చినాం. ఒక్కొక్కటిగా విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఇలా ఒకటొకటిగా ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటూ వస్తున్నాం. 2 ఏళ్ళు కూడా కాలేదు, శుక్రాచార్యుడు సుబావులు మారీచుడు ఇవాళ బయలుదేరు నువ్వు దిగిపో అని. ఏం మీ అయ్యా జాగిరా లేకపోతే మీ తాతలు ఇచ్చిన ఆస్తా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టపడితే నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించి అక్కడ కూర్చోబెట్టిను. నీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు నువ్వు అడిగితే చెప్తే దిగిపోవడానికి. మాకు తెలుసు ఎట్లా ఉండాలనో, 10 ఏళ్ళు పరిపాలన ఎట్లా చెయ్యాలనో, ప్రజా సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో మాకు తెలుసు. మా జిల్లా అంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వస్తే కడుపులో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు నిన్ను పంపిస్తే, పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరెత్తకపోయినా మేము నిన్ను చిన్న మాట పల్లెత్తు మాట అనలేదు కాబట్టి పాలమూరు వాళ్ళంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు. కానీ అది మా మంచితనం, మా చేతగాని తనం కాదు. మాకు తెలుసు ఒకవేళ మా చేతగాని తనం అని ఎవడైనా మమ్మల్ని చిన్న చూపు చూస్తే మా పాలమూరు పౌరుషం ఏందో, కర్రు గాల్చి ఎక్కడ వాత పెట్టాలనో మాకందరికీ తెలుసు. అందుకే ఇవాళ ఒక్క మాట సూటిగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నువ్వు పడావ పెట్టిన ప్రాజెక్టులు, నువ్వు బడికి నిధులు ఇవ్వకపోవడాన్ని ఇవాళ సమస్యల్ని పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం. నచ్చితే వచ్చి ఆశీర్వదించు, నచ్చకపోతే నీ ఫామ్ హౌస్లో నువ్వు విశ్రాంతి తీసుకో, అంతే తప్ప మారు వేషాలలో మారీచులను పంపితే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడు ఎవడు లేడు. అందుకే మిత్రులారా, ప్రతి 2-3 నెలలకు వస్తూనే ఉంటా. మా ఎమ్మెల్యేలందరికీ, మా ఎంపీలందరికీ కూడా ఇంతకుముందే పెద్దల అరుణమ్మ గారు చెప్పినారు, ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిండ్రని. నేనేం దాపరికం లేదు, నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను, అంతకంటే ఎక్కువ మీటింగులు మహబూబ్నగర్ ఎంపీ కోసం, వంశీచంద్రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన. ఒకవేళ నేనే నిలబడితే 4 మీటింగులు చేస్తోని, కానీ వంశీచంద్రెడ్డిని గెలిపించాలి, మా అరుణమ్మను ఓడగొట్టాలని 14 మీటింగులు పెట్టిన మహబూబ్నగర్ పార్లమెంట్లో. కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు, గెలిపించారు. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు, కుట్రలు కుతంత్రాలు లేవు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహబూబ్నగర్కు పార్లమెంట్ సభ్యులు డీకే అరుణమ్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం, సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం, లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు. అందుకే మిత్రులారా, ఇది గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటుంటారు రేవంత్ రెడ్డి పోయి పదే మోడీని కలుస్తారని. కలవకపోతే ఏం చేస్తామే? అనుమతులు రావాలి, నిధులు తేవాలి అంటే ఇచ్చే వాళ్ళని కలవాలనా లేదా? ఇవాళ మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలుస్తలేరా? మీ వార్డులో పనుంటే వార్డు మెంబర్ను, సర్పంచ్ను కలుస్తలేరా? ఈరోజు గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎంత కీలకమో, ఈ దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారు కూడా అంతే కీలకం. దేశ ప్రధానమంత్రిగా వారిని గౌరవిస్తాం. మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఆనాడు మహబూబ్నగర్ పార్లమెంట్లో ఏ వాతావరణం ఉండేనో మళ్ళీ ఎన్నికల్లో పోటీ పడతాం.
కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు, అభివృద్ధిలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. నాకు వాళ్ళు శత్రువులు వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు. నాకెవ్వరు శత్రువులు లేరు. శత్రువు అనుకున్నోని 2023లో బండకేసి కొట్టినా, 2024లో పార్లమెంటులో గుండు సున్నా ఇప్పించినా, మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్నా, నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో 66%తో ఈరోజు గెలిచిన. ఆయన నడమిరిగి ఫామ్ హౌజులు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. రాజకీయ ప్రత్యర్థులుంటే ఎన్నికల్లో ఓడించినాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం, నా శత్రువు పేదరికం, నా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మహిళలకు అన్యాయం చేసేవాళ్ళు నా శత్రువులు, విద్యార్థులకు నష్టం కలిగించేటోళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా ఊరు మీద తిరిగే వాళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నాకు శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత. నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరమాలన్నదే నా లక్ష్యం. మీరందరూ తోడు ఉండాలి, మీరు అండగా నిలబడాలి, మనకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఈరోజు పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. నిన్న మొన్న జరుగుతున్న రోత కంపు ఏంటిది? దాని కారకుడెవడు? నువ్వు నీ తాబేదారులు, నీ కాలు ముక్కిపోయే తెలంగాణ పరువును తీసుకొచ్చి నీ కాలకాడ పెట్టిన దరిద్రులు. ఈ కంపు నుంచి పక్కదారి పట్టించడానికి నువ్వు డ్రామా కంపెనీ పెట్టి కేసీఆర్ తొక్కినాడు. నీ ఆఫీస్ మీద దాడి జరిగి నువ్వు లబోదిబ్బం అంటున్నావంటే వచ్చి నిన్ను పరామర్శించిపోయాడు. నువ్వు ఎంత విషం కక్కినా ఎన్నడూ కేసీఆర్ కక్ష పెంచుకోవాలి ఎవరి మీద. ఉద్యమ సందర్భంలో మీరు ఎంత విషం కక్కినా, చంద్రబాబుతో నువ్వు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఒక్కరోజు కూడా మనసులో పెట్టుకోలే. ఆయన ప్రతి ఒక్కరిని క్షమించిండు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రతి క్షణం ఏంది నువ్వు రాసిన రోతరాత అయ్యాలా? వాస్తవానికి కథనాలు ఇచ్చిన ఛానళ్ళు ఎవడి పేరు చెప్పలే, ఎవడి పేరు రాయలే. కానీ ఇవాళ నువ్వు రాసినావు, పేర్లు రాసినావు. అసలు పరువు తీసింది నువ్వు ఇవ్వాలి. వాళ్ళ పేర్లు రాసి పరువు తీసింది నువ్వు ఇవ్వాల. చలో డీజీపీ సిట్ వేసినారు కదా, తీసుకో దీన్ని కూడా విచారణలోకి, ఇవాళ రాసిన రౌతరాతల్ని కూడా విచారణలోకి తీసుకో. పైగా ఇంత పెద్ద పొడుగు నీతులు చెప్పి అదేదో చెప్పే ఒకటి దూరేది ఇంకొకటి అన్నట్టు, అందులో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అని మట్ట రాసినావు. చెప్పు, ఎవరు వాళ్ళ పేరు చెప్పు, ఎట్లా రాసినావు, ఏ ఆధారాలతో రాసినావు? ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం మీరు నిజమైతే మీరు చేసేది, మీరు పైనుంచి ఎవరో ఒకరు ఆడిస్తుంటే కేవలం ఆడకపోతే నిజంగా మీకు స్వతంత్రంగా పనిచేస్తే చలో దీని మీద కూడా విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేయండి. జేఎస్ రంజన్ దీని మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఇవాళ మళ్ళీ ఆ ఛానల్ కూడా దీని మీద మళ్ళీ ఒక కథనం చేస్తుంది. మేము కాదు అసలు నేరస్తులకు ఒక అక్కడి నుంచి చూడమని. ఏం జరుగుతుంది? ఇవన్నీ ఒక్కతాను ముక్కలే, వేరు కాదు. అన్నీ బాబుగారు పోషించిన కలుపు మొక్కలే. ఈ మంత్రులు, ముఖ్యమంత్రి, ఈ స్లాటర్ హౌస్లన్నీ కూడా ఎవరికి ప్రజా ప్రయోజనాలు లేవు. అంత వ్యక్తిగత ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, స్వలాభాలు మొత్తం కూడబలుకొని ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు. ఇవన్నీ అవే బయట పెడుతున్నాయి. బహుశా వాళ్ళెవరో ఏదో బొగ్గు గనుల కొరకు టెండర్లో భాగంగా రాసిండ్రు, బయట పెట్టిరని చెప్పి మరి ఈయన టెండర్ వేసిండా? మరి దానికి ఇప్పుడు ఈయన టెండర్ వేసినట్ట? ఎందుకంటే ఎవరెవరు ఎందులో సిద్ధహస్తులో అందరికీ తెలుసు. మీరు చేసిన ఇంటర్వ్యూలతోని, మీరు రాసిన రాతలతోని ఎన్ని కుటుంబాలు క్షోభపడ్డాయో అందరికీ తెలుసు. నేను ఎందుకంటున్నట్టే నాకేం వ్యక్తిగతమైంది ఎవరి మీద లేదు. కేసీఆర్ జోలికి వచ్చిన కాడు మాట్లాడుతున్నా. కేసీఆర్ జోలికి ఎవడొచ్చినా వదిలిపెట్టాం. కేవలం కేసీఆర్ దయాగుణంతో, కేసీఆర్ క్షమాభిక్షతో బతికిపోయారు చాలామంది. ఒక్కనాడు ఎవడి మీద గింత కక్ష పూర్తి ప్రయత్నం చేయలే. మొదటి రోజు నాడు చెప్పిండు మా అందరి క్యాబినెట్లో, మన రాష్ట్రం, మనకు కావాల్సింది, మన లక్ష్యం నెరవేరింది, రాష్ట్రం వచ్చింది, మనకి ఎవరు శత్రువులు లేరు. ఇవాళ ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉన్న అనేక రాష్ట్రాల ప్రజలు, వాళ్ళు కర్ణాటకలు కావచ్చు, మహారాష్ట్రలు కావచ్చు, కేరళలు కావచ్చు, తమిళలు కావచ్చు, ఉత్తరప్రదేశ్లు కావచ్చు, రాజస్థాన్లు కావచ్చు, బీహారీలు కావచ్చు, అస్సామీలు కావచ్చు, ఎవరైనా ఇక్కడికి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇక్కడి వ్యాపారాలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, అంతా మన అతిథులే. మనకి ఎవరితో శత్రుత్వం లేదు. ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, అతిథులుగా చూసుకోవాలి అని మొదటి క్యాబినెట్లో చెప్పిండు మాకు కేసీఆర్. కానీ మొదటి క్యాబినెట్లోనే ఆయన కుట్ర చేసిండు అవతల భవన్లో కూర్చొని.
యాడికి పోతుంది తెలంగాణ, ఎంత దూరం పోతుంది, మళ్ళీ కలుపుతా చూడమని. కేసీఆర్ అంటే చెప్పలే. వాళ్ళనే ఇంటి అతిథులు చూడండి, జాగ్రత్తగా చూడండి, ఎక్కడ నుంచి తగాదాలు వస్తే వాళ్ళకు వీళ్ళకి మధ్యన అని చెప్పి. అది కేసీఆర్ విజ్ఞత. నిమిషం ప్రతి నిమిషం కేసీఆర్ మీద విషయం చెప్తావా? ఎవడిచ్చిండి నీకు ఆ హక్కు? ఒక పత్రికాధిపతిగా నువ్వు రాయదలుచుకుంటే, ఏదైనా విశ్లేషణ చేస్తే, దానికి సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు ఒకే తీరు విశ్లేషణ చేయి ఎక్కడన్నా. దాన్ని విశ్లేషణ అంటారు. ఒకవేళ ఏ పార్టీ గెలిస్తే ఎందుకు గెలిచింది, ఓడిపోతే ఎందుకు ఓడిపోయింది విశ్లేషణ చేస్తే ఏ పత్రికలైనా ఎవరైనా చేస్తారు. ఈ కారణాల చేత వీళ్ళు ఓడిపోయినరు, ఈ కారణాల చేత వీళ్ళు గెలిచినారు అని చేస్తారు. కానీ నువ్వు రాసిన ప్రతిసారి నువ్వు కేసీఆర్ మీద విషయం కక్కుకుంటూ, నేనేదో తటస్థమైన వాడిని, నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు. ఎందుకు ఇవాళ విషయం కక్కే అవసరమే వచ్చింది కేసీఆర్ పైన? నీ బాబు తుత్తుతనం, నీకు ఇవాళ ఇక్కడ నీకు పాలేరు దొరికిండి, ఇక్కడ నీ పాలేరు చేతిలో ఇక్కడ అధికారం వచ్చిందని చెప్పి నీ అహంకారం. ఏమవసరం కేసీఆర్ ప్రస్తావన? నువ్వు ఎన్ని క్లీన్ చీట్లు ఇవ్వాలనుకున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, నీ పాలేరుకి నువ్వు కాపాడలేవు రాధాకృష్ణ గారు, గుర్తుపెట్టుకో. నీతో కాదు కాపాడడం. ఆ చేసే చెత్త పనులకు, ఆ రోత మాటలకి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏమన్నాడు కేసీఆర్? ఒక పల్లెత్తి మాట ఏమన్నా అన్నాడా ఎవరినైనా? ఎందుకు ఏడుస్తున్నారు ఇంతగానం? ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు? లేడని, మాయమైపోయిండని, గంగలో కలిసిండని మాట్లాడని పాలేరు రాసే నువ్వు ఎందుకు ప్రతిక్షణం గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ని? అవో గక్కడే ఉంది కేసీఆర్ బలం. తాత్కాలికంగా అయ్యలేదో మీరు చెప్పగానే నలుగురు పోలీసు అధికారులు వింటారని అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళు కూడా ఎదురు తిరిగే రోజు వస్తుంది తొందరలో. ప్రజా ఉప్పెన వచ్చినాడు కేసీఆర్ విఘ్నత ఏందో తెలుసు ప్రజలకి. మీ వెకిలి చేష్టలేందో, మీ వెకిలి మాటలేందో, మీ వెకిలి రాతలేందో కూడా తెలుసు ప్రజలందరికీ. ఇవాళ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న ఇవాళ గత 10 రోజులుగా లేదా గత 6 నెలలుగా జరుగుతున్న భాగవతం అంతా చూస్తున్నారు. ఇగో ఇది పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దోపిడి దొంగల చేతికి రాజ్యం ఇచ్చినట్టు అయింది.